ప్రార్థన 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 ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. రండి. ఆదికాండం 15:6 అతడు యెహోవాను నమ్మిను, ఆయన అది అతనికి నీతిగా ఎంచిన స్తోత్రం. గమనించండి, దేవుని బిడ్డలమైన మనము అబ్రహాము అని పిలిచాడు. దేవుడైన యెహోవా, అబ్రహాము నీ కేడెము, నీ డాలు, నీ బహుమానం అత్యధికంగా చేస్తాను, భయపడమాకు అన్నాడు. ఏమి ఇస్తే నేముందిలే ప్రభువా, దమస్కు ఎలియాసరే కదా నా ఆస్తికి వారసుడు, ఇదిగో నువ్వు పిల్లల్ని లేదు అన్నాడు. గట్టి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. స్తోత్రము అని అడిగితే ఆ అబ్రహాము అంటాడు, ఇదిగో ప్రభువా అన్నీ ఇచ్చే కానీ ఇదిగో పిల్లల్ని లేదు నువ్వు అన్నాడు. అప్పుడు డేరాలోంచి బయటరా, గుడారాలోంచి బయటరా, చేతైతే ఆకాశ నక్షత్రాలు లెక్కించు, నిన్ను ఆశీర్వదించి నీ సంతానం అంత విస్తారంగా దీవిస్తాను అన్నాడు. దాన్ని యేసయ్య చెప్పిన మాటని అబ్రహాము నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. గట్టికి స్తోత్రం చెప్పు, దగ్గరకు స్తోత్రం చెప్పు. అబ్రహాము ఆ విధంగా నీతిమంతుడిగా ఎంచబడి అతడు చేసిన పని, ఒక అద్భుతమైన పని ఉంది, మీరెవరు చేయరు అలాగా. చదువు ఒకసారి ఆదికాండం 18:19. ఆదికాండం 18:19. గమనించండి, అబ్రహాం గురించి దేవుడైన యెహోవా తన మనసులో తాను అనుకుంటున్న మాట, తన మనసులో అనుకుంటున్నాడు. ఏమనుకున్నానంటే, అబ్రహాము నేను తనకి ఏదైతే ఆజ్ఞాపించానో అటన్నిటినీ అబ్రహాం పిల్లలకు చెప్పి, అబ్రహాం పిల్లల్ని నీతి న్యాయాలు అనుసరించినట్లుగా, నేను ఆజ్ఞాపించిన వాక్య ప్రకారంగా నడుచుకున్నట్లు వాళ్ళకి ఆజ్ఞాపించి వారు నడిపించేవాడు అని అబ్రహామును గురించి దేవుడైన యెహోవా మనసులో అట్లా అనుకుంటా ఉన్నాడు. అబ్రహాము దాన్ని నిజంగానే చేశాడు. తన మనసులో అబ్రహాము గురించిన ఆలోచన ఏదైతే ఉందో, దేవుడైన యెహోవా హృదయంలో, దేవుడైన యెహోవా హృదయంలో అబ్రహాము గురించిన ఆలోచన ఏదైతే ఉందో అది ఉన్నది ఉన్నట్లుగా అబ్రహాం చేశాడు. ఆదికాండం 22:7 మనం గమనిస్తే ఆడో మాట చూడండి. ఇస్సాకు తన తండ్రిని అబ్రహాముతో, నా తండ్రి పిలిచెను, అందుకు అతడు ఏమి నా కుమారుడా అనిను. అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏదని అడుగగా, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకుంటాడని చెప్పాను. చాలు. ఆ మొదట వచ్చిన గమనించినప్పుడు అబ్రహాంతో దేవుడైన యెహోవా మాట్లాడాడు. ఏమనంటే, నువ్వు ప్రేమించుతున్న ఇస్సాకుని, ఒక్కగానొక్క కొడుకైన ఇస్సాకుని నేను చూపించే మోరియా దేశంలో పర్వతం మీద, నేను చూపించే మోరియా దేశంలో నేను చూపించే ఓ పర్వతం మీద నీ కొడుకుని, ఒక్కగానొక్క కొడుకు నువ్వు ప్రేమించి ఇస్సాకుని దహన బలిగా అర్పించు అన్నాడు. ఎంతగా ఏడ్చుంటాడో కదా, ఎంతగా ఏడ్చుంటాడో. ఎందుకంటే ప్రేమిస్తున్నాడు, కొడుకుని ప్రేమిస్తున్నాడు. లేక పుట్టాడు, 100 ఏండ్ల వయసులో లేక పుట్టాడు. ఎంతగా ఏడ్చుంటాడో ఆ వార్త తిన్నప్పుడు, కొడుకుని చూసి ఎంతగా ఏడ్చుంటాడో, శారమును చూసి ఎంతగా ఏడ్చుంటాడో. బిగ్గరగా ఏడవపోయినా ఒంటరిగా దూరంగా వెళ్ళి ఎవరికి వినపడినంత దూరం వెళ్ళిపోయి బిగ్గరగా ఏడ్చుకొని ఉంటాడు. చూడు, 7వ దేవుడు గొర్రె పిల్లను చూసుకుంటాడు అన్న అబ్రహాము ఆ నోటితోనే ఆ గొర్రె పిల్ల నువ్వేనయ్యా, నిన్ను కోరుకున్నాడు దేవుడు అంటే, నేనా? ఇందాకేమో దేవుడు చూసుకుంటాడన్నావు, ఇప్పుడేమో నువ్వేనంటున్నావు, నువ్వు మాట మార్చావు కాబట్టి నాకు సంబంధం లేదు అని పారిపోలేదు. మరి మన పిల్లలైతే గమనించండి, ఆ ఇస్సాకు ఏం చేసి అంటే, నేనా గొర్రె పిల్లని? అట్లయితే సరే డాడీ,
నన్ను బలిపీఠం పడుకోబెట్టు, నీ కత్తితో నన్ను వధించు, నన్ను దహించు అని అట్లా లోబడిపోయాడు ఆ మాటకి. ఇది దేవుడైన యెహోవా ఈ సందర్భం జరగక ముందు ఆదికాండం 15వ అధ్యాయంలో 18వ అధ్యాయంలో తన మనసులో అనుకున్నాడు. ఇది జరిగింది 22వ అధ్యాయంలో. 21వ అధ్యాయంలో ఇస్సాకు పుట్టాడు. 22వ అధ్యాయంలో బలిపశువుగా అంగీకరించాడు దేవుడైన యెహోవా ఇస్సాకుని. ఇది జరగకముందే దేవుడైన యెహోవా తన మనసులో ఇదంతా చూసి తను అనుకున్నాడు, అబ్రహాము తన పిల్లలకి నా వాక్యాన్ని అనుసరించినట్లుగా జీవించడానికి వారికి ఆజ్ఞాపించి అలాగా జీవింపజేసే వ్యక్తి అని అబ్రహాం గురించి దేవుడైన యెహోవా మనసులో అనుకున్నాడు. గమనించండి, దేవుని బిడ్డలమైన మనము దేవుని సన్నిధిలో అబ్రహాము నీతిమంతుడు, తన కుమారుని నీతిలో జీవించే భాగ్యాన్ని ఇచ్చాడు. అబ్రహాము నీతిమంతుడు, నీతి మార్గంలో నడుచుకుంటూ తన కుమారుని నీతి మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. అబ్రహాము నీతిమంతుడు, వాక్యానుసారంగా జీవించే వ్యక్తి. తన కుమారుని కూడా వాక్యంలో జీవించి వాక్యంలోంచి వచ్చే నీతి క్రియలతో, వాక్యం నుంచి వచ్చే నీతితో బ్రతికే భాగ్యంలోనికి అబ్రహాం తన కుమారుని అట్లా నడిపించుకుంటూ వచ్చాడు. దేవుని బిడ్డలంగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు నీ పిల్లల్ని వాక్యంలో పెంచు. ఎక్కడ పెంచుతావు? వాక్యంలో పెంచు. ఎందుకు అంటే వాళ్ళు నిన్ను ఏడిపించక ముందే వాళ్ళని వాక్యంలో పెంచితే నువ్వు ఏడ్చే రోజు నీ కళ్ళ ముందు ఉండవు. గట్టి స్తోత్రం చెప్పు. దావీదు తన హృదయాన్ని వాక్యానుసారంగా కట్టుకున్నాడు, బాగుంది. దావీదు తన రాజ్యాన్ని వాక్యానుసారంగా కట్టుకున్నాడు, బాగుంది. కానీ తన కుటుంబంలో తన పిల్లలను వాక్యంలో కట్టుకోలేకపోయాడు. అందుకే దావీదు అబ్షాలోము అన్న కుమారుడు పేరు గుర్తొస్తే వీడు పుట్టకుండా బాగుండేదని బాధపడే పరిస్థితి అబ్షాలోము తీసుకొని వచ్చాడు. కన్నీళ్లతో విలపించే నిస్సహాయ స్థితిలోనికి దావీదుని తీసుకెళ్ళాడు. అమ్నోను అన్న పేరు వినపడితే దావీదు వీడు పుట్టకుండా బాగుండేది అని ఏడ్చే స్థితిలోనికి, కన్నీళ్ళలోనికి తీసుకెళ్ళాడు అమ్నోను. అవి చెప్పరాని మాటలు చెప్పలేం. అవును అమ్నోను జీవితం, అబ్షాలోము జీవితం దావీదు హృదయంలో గుర్తొచ్చినప్పుడు ఒక వేదన, వీళ్ళు పుట్టకుండా బాగుండేది కదా అని. దేవుని బిడ్డలంగా ఈ లోకంలో మన పిల్లలు ఆ విధంగా అయిపోయి వీడు పుట్టకుండా బాగుండేది అని ఏడ్చే దినాలు రాకుండా ఉండే ఆ జీవితం అబ్రహాం కుమారుడికి దొరికింది. ఇస్సాకు ఎప్పుడు గుర్తొచ్చిన అబ్రహాంకి సంతోషంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. దుఃఖం అన్నది ఇస్సాకుని గురించి అబ్రహాం హృదయంలో ఉండదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అబ్రహాం హృదయంలో ఇస్సాకుని గురించి ఏ రోజు దిగులు పడే క్రియ కానీ మాట కానీ ఇస్సాకు జీవితంలో లేదు. అబ్రహాంకి ఎప్పుడు గుర్తొచ్చిన ఇస్సాకు సంతోషంతో నింపడతాడు. ఒకవేళ అబ్రహాం దగ్గరికి వచ్చి హేతు కుమారులు వచ్చి, అబ్రహాము నీ కుమారుడు ఇస్సాకు ఉన్నాడు, ఎలాంటి వాడు అంటే వాడు దేవదూత లాంటి వాడయ్యా అంటాడు. అబ్రహాము నీ కుమారుడు ఎలాంటి వాడు అంటే వాడు దేవుని పోలికలో జీవిస్తున్న వ్యక్తి అయ్యా అంటాడు. అబ్రహాము వాడు ఎలాంటి వాడు, నీ ఇస్సాకు నీ కుమారుడు ఎలాంటి వాడు అంటే వాడు పరిశుద్ధమైన వ్యక్తి అయ్యా అంటాడు. గట్టి స్తోత్రం చెప్పండి, రోడ్డు చేరి స్తోత్రం చెప్పండి. సంతోషంగా మాట చెప్పగాడు అబ్రహాము, ఉత్సాహంగా మాట చెప్పగాడు అబ్రహాము, పూర్ణ హృదయంతో తన కుమారుడు గురించి ఆ మాట చెప్పగలడు అబ్రహాము. చెప్పగలడు ఆ మాట. దేవుని పిల్లలంగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన పిల్లల గురించి మనం అలా చెప్పగలిగి ఉండాలి. అబ్రహాం దగ్గరకు దావీదు దగ్గరకు వచ్చి దావీదు అబ్షాలోము ఎలా అంటాడు అంటే చెప్పలేడు. ఒకవేళ చెప్పాల్సి వస్తే వాడు భ్రష్టుడు అంటాడు. దావీదు అబ్షాలోము ఎలా అంటాడు చెప్పలేడు. చెప్పాల్సి వస్తే వాడు నీచమైన వ్యక్తి అయ్యా అంటాడు. దావీదు అబ్షాలోము ఎలా అంటాడు
చెప్పలేడు. చెప్పాల్సి వస్తే వాడు హేయమైన క్రియలు చేసి హేయమైన వ్యక్తి అయ్యా అంటాడు. దుఃఖంతో, వేదంతో, కన్నీళ్లతో, బాధతో. నువ్వు నీతిమంతుడివి, నీతిమంతురాలివి కదా, అయితే నీ పిల్లలను వాక్యంలో పెంచు. నీ జీవితంలో ఎప్పుడు వాళ్ళు ఏడిపించరు. గట్టి స్తోత్రం చెప్పు, దగ్గరికి స్తోత్రం చెప్పు. వాళ్ళు మాట ద్వారా నేను ఏడిపించరు, వాళ్ళ క్రియ ద్వారా నేను ఏడిపించరు. వాళ్ళ మాటలు విన్నప్పుడు నీకు సంతోషం కలుగుతుంది, వాళ్ళ క్రియలు చూసినప్పుడు నీకు సంతోషం కలుగుతుంది, వాళ్ళు గుర్తొచ్చినప్పుడు నీ మనసులో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఒకవేళ వాక్యంలో పెంచకపోతే దావీదు పిల్లలాగా నీ పిల్లలు అయిపోతే వాళ్ళ గురించి గుర్తొచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటావు. దేవుని బిడ్డలారా, యేసు రక్తమందు కడగబడిన దేవుని బిడ్డను, నీతిమంతుడును, నీతిమంతురాలును అయితే నీ పిల్లలు ఇదిగో ఇస్సాకులాగా పెంచాలని దేవుడు కోరుకుంటూ ఈ ఉదయకాల వేళలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పెంచు, వాక్యంలో పెంచు. వారు వాక్యంలో పెరుగుతారు. వాక్యంలో పెరిగి దీవించబడి దీవెనకరంగా ఉంటారు. కనుక పిల్లలు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు వాక్యాన్ని వదిలేయకూడదు. మనం వాక్యాన్ని వదిలేయకూడదు. మీకు వాటి విలువ తెలియదు, ఒకరోజు తెలుస్తుంది. అప్పుడు నువ్వు ఏడ్చినా ఉపయోగం ఉండదు. గుర్తుపెట్టుకో, పుస్తకాలు చదువుకొని, యూట్యూబ్లు చూసుకొని, ఎవరో చేతులు కూర్చొని రాసుకొని చెప్పే సందేశాలు కాదు. నిద్ర మానుకొని, అన్నం మానుకొని, ఉపవాసాలని ప్రార్థన చేసుకుంటే దేవుడు ఇచ్చిన సందేశాలు అవి. ఈ సందేశం తీసుకెళ్ళి నీ పిల్లలకు చెప్పు. నేను ఫోన్లో ఎలాగైతే తిరుమలకాంత చెబుతున్నానో, నీ పిల్లలు దూరంగా ఉంటే ఫోన్లో చెప్పు. ఆదివారం సందేశం హృదయంలో మైండ్లో ఉంచుకొని పిల్లలకు చెప్పు. ఒకవేళ ఇంట్లోనే ఉన్నాడా, ఇంట్లో ఉంటే నీ పిల్లలకు చెప్పు ఈ సందేశం. ప్రతి వారం విన్నది చెప్పు తీసుకెళ్ళి. ఒక ఆవిడికి ఎట్లా అని అన్నాను, నా పిల్లలు మారలేదయ్యా అంటే, ఆదివారం చర్చికి వెళ్తావా అన్నా. ఏంది ఆ కాళ్ళు తెచ్చిన మొహాన్ని పెట్టా, సరిగ్గా కూర్చో. ఆదివారం చర్చికి వెళ్తావా అన్న. వెళ్తానయ్యా అన్నాడు. మరి ఆ మాట ఇన్న మాట చెప్పు అన్నా. గుర్తుంటలేదయ్యా, మర్చిపోతున్నాను అంది. మరి మీ ఆయన తిట్టింది గుర్తుందా అన్నా. అంది. మరి తిట్టి ఇప్పుడు చెప్పావుగా, సైతాన్ మోహన్ దానా అన్నాడు నా భర్త అని చెప్పని ఇప్పుడు చెప్పావుగా అన్నా ఉంటుంది. భర్తలు తిట్టిని గుర్తుంటాయి, అవి చెప్పుకుంటా తల్లిదండ్రులకి. ఆడు తిట్టాడు నన్ను అని. భర్త కొట్టింది గుర్తుంటుంది, తల్లిదండ్రులు చెప్పుకుంటాం ఆడు తన్నాడు నన్ను అని. ఏసై వాక్యం ఎందుకు గుర్తుండదు? మనం వినం. చర్చికి వస్తాం కానీ చర్చిలో మైండ్ ఉండదు. దేవుని మాట వినం. ఎలా గుర్తుంటుంది మనకి? ఎలా మన పిల్లలకు చెప్పుకుంటాం? మనం ఆదివారం వచ్చామంటే వచ్చాం, పోయామంటే పోయాం చాలు. ఆ పిల్ల ఇప్పుడు వచ్చింది, ఆ పిల్ల చర్చి మానుకుని నాకు ఇబ్బంది ఏం లే, ఇప్పుడు వచ్చింది. ఏం ఆరాధన అది, ఏం భక్తి నాకు అర్థం కాదు. అంటే ఏంటంటే నేను కూడా చర్చికి వెళ్ళా ఈరోజు అని తృప్తి చెందటం అంటారు దాన్ని. చెప్పు, గట్టి ఇస్తావు చెప్పు. మీ జీవితాలు బాగోవాలని కోరుకుంటే మాటలు చెబుతూ ఉన్నా. మీ జీవితాలు బాగోవాలని, మీ పిల్లల జీవితాలు బాగోవాలని మాటలు చెబుతూ ఉన్నా. దేవుని పిల్లలు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆరాధన ప్రారంభించకముందే రావాలి. పని ఉంటే ఏదైనా ఉంటే చేయాలి. ఏంది, చక్కగా ఆరాధన అయిపోయిన దాకా ఉండి చక్కగా అన్ని పనులు అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళాలా. అటు వారిలో మొట్టమొదటి వ్యక్తి బంగారమ్మ. గట్టి 6 గంటలుగా వచ్చింది, గలగలగలగ పని చేస్తూ ఉంటుంది. ఎవరు వచ్చారో చూస్తే బంగారమ్మ. నేను ఒకప్పుడు అలానే ఉన్నా. ఈ రోజున కోట్ల మందికి సువార్త చెప్పి నోరు తెరిచి ప్రార్థన చేస్తే కోట్ల మంది దీవించబడే భాగ్యంలో నిలబెట్టాడు ఆయన నన్ను. దేవుని బిడ్డలారా గమనించండి, మీరు బాగోవాలని, మీ పిల్లలు బాగోవాలని చెబుతున్న ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలకి యేసయ్య వాక్కులు మీరు విన్నది మైండ్లో గుర్తుపెట్టుకోండి. మీరు గుర్తుపెట్టుకొని ఆ మాటలు వాళ్ళ హృదయాల్లో నింపండి.
అబ్రహాంకు ఉన్న ఏకైక అలవాటు అదేంటో తెలిసిన దేవుడిని యెహోవా ఏ మాటలైతే మాట్లాడుతాడో అవి హృదయంలో గుర్తుపెట్టుకోవటం, అవి తీసుకెళ్ళి ఇస్సాకు చెప్పటం. ఆ విధంగా గుర్తుపెట్టుకున్న మాటలన్నీ చెబుతుంటే ఇస్సాకు పెరిగి 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 ఎట్లా పెరిగాడు అని చెప్పాలంటే దేవుని కొరకు ప్రాణాలు ధారపోసే వ్యక్తి అయిపోయాడు. మీ పిల్లల జేబుల్లో ఒక 1000 రూపాయలు ఇల్లేరు దేవుడికి, ఒక 100 రూపాయలు ఇల్లేరు పిల్లలు, మీ పిల్లలు దేవుడికి ప్రాణాలు ఏమి ఇస్తారు? ప్రాణం ఎక్కువ, 100 రూపాయలు ఎక్కువ, 1000 రూపాయలు ఎక్కువ? మాట్లాడండి. 1000 రూపాయలు పోతే మరలా వస్తాయి, 100 రూపాయలు పోతే మరలా వస్తాయి, ప్రాణం పోతే మరలా రాదు. మరలా రాని ప్రాణాన్ని దేవుని కొరకు అర్పించడానికి ఇస్సాకు ఇష్టపడేంత శ్రేష్టమైన రీతిలో వాక్యంలో పెరిగాడు. ఆ వ్యక్తి శ్రేష్టమైన రీతిలో పెరిగాడు, అలా పెంచాడు. దేవుని పిల్లంగి లోకంలో జీవిస్తున్నప్పుడు నువ్వు విన్న వాక్కులు ఏవైతే ఉన్నాయో అవి హృదయంలో ఉంచుకో, గుర్తుంచుకో, మరలా మరలా నెమరవేస్తూ ఉండు, జ్ఞాపకం చేసుకుంటా ఉండు. వాటిని నీ పిల్లలకు అబ్రహాం ఎలా అయితే ఇస్సాకు హృదయంలో నింపాడో ఆ విధంగా నీ పిల్లల హృదయంలో దేవుని వాక్కులు నింపుతూ ఉండు. నీ పిల్లలు ప్రపంచానికే దీవెనకరంగా ఉంటారు. నేను ప్రపంచానికే దీవెనకరంగా ఉన్నానంటే దేవుని వాక్యము నా హృదయంలో దేవుడు సమృద్ధిగా నింపాడు. దేవుడి నీ హృదయంలో ప్రతి వారం సమృద్ధిగా నీ హృదయంలో వాక్యం నింపుతున్నాడు. నింపుకుంటున్నావా? నువ్వు నింపుకుంటున్నావా? నింపుకుంటే గుర్తున్నాయా? గుర్తున్న మాటలు నీ పిల్లలకు చెబుతున్నావా? నీ పిల్ల చేతి నీ పిల్ల ప్రకారంగా జీవిస్తున్నారా? ఆ పిల్లకి ఆ ప్రకారంగా జీవించట్లేదా? జీవించకపోతే చెప్పాలా, గాడిద మొహం వాడు గాడిద మొహం అన్న, అట్లా ఉండకూడదు, ఇట్లా ఉండాలా అని చెప్పాలా. ఫోన్ చేస్తే ప్రార్థన చేస్తున్నాము, అడిగాను ఎలా ఉన్నాడు రా అబ్బాయి అని. అన్నా కుక్క తాక ఎంత లాగిన వంకరే అన్నా, వాడంతే అంది. కుక్క తోక ఎంత లాగిన వంకరే గది అంతే అంది. గట్టి స్తోత్రం చెప్పు. నీ పిల్లలు ఆ రకంగా ఉన్నారా? నీ పిల్లలు ఆ రకంగా ఉన్నారా? కుక్క తోక ఎంత లాగిన వంకర అన్నట్టు బెత్యం వాడు, తప్పులేదు, బాదు. క్రిస్టియన్కి చెబుతాను, పావుని మాట వినపోతే బాధటమే అని. నువ్వు బాగుండాలి, తప్పదో, బాధటమే, గుడ్డు బాధినట్టు బాధటమే. యేసు రక్తమే జయం. మాట వినపోతే బాగోదు అంట, ఇంకంతే సంగతి. మాట వినపోతే బాగోదు. మొక్కప్పుడు వంగపోతే మానైనా వంగదని పెద్దలు అంటారు. కాబట్టి చిన్న పిల్లలకు ఉన్న తల్లిదండ్రులు ధన్యులు. వాళ్ళ మొక్కల్లోనే చక్కగా పెంచుకునే భాగ్యం ఉంది. పెద్ద అయిపోయారు, పెళ్ళి అయిపోయిన వాళ్ళు మాట వినట్లేదు, చేయగలిగింది ఏం లేదు, కన్నీళ్ళు విడుస్తూ వాళ్ళ కోసం ప్రార్థన చేయటమే. దేవుడు వాళ్ళని మారుస్తాడు. నీ మాట వినట్లేదు వాళ్ళు, పెద్దోళ్ళు అయ్యారు, నీ మాటలు వింటారు వాళ్ళు. వినగలిగిన వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు ఆ విధంగా లేకపోతే ఈ విధంగా వాక్యం ఉందో నువ్వు ఇలా చేయకూడదు అని మందలించాలి. ఒకవేళ కొట్టాల్సిన పరిస్థితి వస్తే కొట్టాలి. దయమనమ్మ రాత్రి నా ఫోన్ చేసి మాట్లాడుతుంది, వాడి పిల్లోడు కాదుగయ్యా నా అంత అయ్యాడు, పిల్లోడైతే కొట్టేవాడిని అంది. గట్టి స్తోత్రం చెప్పు, దగ్గర స్తోత్రం చెప్పు. కొంతమందికి స్వతంత్రత ఉంటుంది, కొట్టే స్వతంత్రత ఉంటుంది. అంటే పిల్లలు ఆ స్వతంత్రతలోనే పెరుగుతారు. తల్లిదండ్రులకు లోబడి వాళ్ళని కొట్టాలి. గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలు నరకానికి వెళ్ళకుండా పరలోకంలో ఉండాలంటే వాక్యంలో పెంచండి. డిజిఎస్ దినకరం గారు ఒక అతను ఇంటర్వ్యూ చేశాడు. ఆయన గొప్ప దైవజనుడు, ఆయన ఇప్పుడు లేడు, ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఆయన్ని అడిగాడు అతను, పరలోక రాజ్యం వెళ్తాం కదా మనమంతా, పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత మన మొక్క పోలికలన్నీ ఎట్లానే ఉంటాయా, మారుతాయా అన్నాడు. మారుతాయా అంటే ఆయన ఏమన్నంటే ఇప్పుడున్న పోలికలే పరలోకంలో కూడా ఉంటాయి అన్నాడు. గట్టి స్తోత్రం చెప్పు, దగ్గర స్తోత్రం చెప్పు. మోషే ఏ పోలికలో ఉన్నాడో ఆ పోలికలో ఉంటేనే ఆయన పరలోకంలో ఇశ్రాయేలు ప్రజలు గుర్తుపెడతారు, మోషే దైవజనుడు అని చెప్పాలని కౌగిలించుకుంటారు. ఏలియా ఏ పోలికలో ఉన్నాడో ఆ పోలికలోనే ఉంటేనే పరలోక రోజు ఈయన ఏలియా అని ఆయన్ని కౌగిలించుకుంటాడు. కాబట్టి
తల్లిదండ్రులు ఏ పోలికలు అయితే ఉన్నారో ఆ పోలికల్లో పరలోక రాజ్యంలో ఉంటారు. కాబట్టి పిల్లలు పోయి మమ్మీ డాడీని కౌగిలించుకుంటారు. అయితే ఒకవేళ ఆ పోలికలు లేవు అనుకో, మోషే ఎవరు, ఏలియా ఎవరు, తల్లిదండ్రులు ఎవరు గుర్తుంటుంది కదా. కాబట్టి భూమిని ఏ పోలికలతో అయితే ఉంటామో ఆ పోలికలతోనే పరలోక రాజ్యంలో ఉంటాము అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి, 2 శీలి స్తోత్రం చెప్పండి. ఇదిగో ఈ పిల్లలు ఉన్నారే, ఈ చిన్న పిల్లలు మన సంఘంలోని యవనస్తులు, వాళ్ళు సరిచేయబడి దీవించబడి పరలోక రాజ్యం వస్తారు. ఎందుకంటే వాళ్ళు దేవుని మందిరంలో ఉన్నారు కదా, వాళ్ళు వాక్యం వింటున్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం కదా, వాళ్ళు దీవించబడతారు, వాళ్ళు పరలోక రాజ్యం వస్తారు. ఓకే, ఇప్పుడు వీళ్ళు నువ్వు పరలోక రాజ్యం వచ్చావు, ఇదిగో చిన్న పిల్ల యవనస్తులు పరలోక రాజ్యం వచ్చారు. వాళ్ళు పరలోక రాజ్యం అంతా అదొక ప్రపంచం అన్నమాట. ఇప్పుడు ప్రపంచం 250 దేశాలు, 250 దేశాలు ఎంత విస్తరణ ఉందో అంత విస్తరణ అంతా ఆకాశం ఉంది. గట్టి స్తోత్రం చెప్పు. ఇప్పుడు ప్రపంచం ఎంతైతే ఉందో అంత పరలోక రాజ్యం ఉంది. ఇంకా గట్టి స్తోత్రం చెప్పు. ఒకవేళ ప్రపంచం కంటే ఇంకా ఎక్కువే ఉండొచ్చు, ఎందుకంటే దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు కనుక. కనిపించే ఆకాశం ప్రపంచం అంతా ఎట్లయితే ఉందో అంతకంటే ఇంకా గొప్ప, ఇంకా పెద్దగా కూడా ఉండొచ్చు. విస్తరణ అంత విస్తారంగా ఉండొచ్చు పరలోక రాజ్యం. అంత విస్తారమైన పరలోక రాజ్యంలో ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అక్కడ ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఎక్కడికి అక్కడికి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వచ్చేటోడు పోయేటోడు. మన సహోదరులని పిల్లలు నీకు కనపడ్డాను, ప్రైజ్ అంకుల్ బాగున్నావా, ప్రైజ్ ఆంటీ బాగున్నావా అని నీ హృదయలో సంతోషం. మా సంఘంలో బిడ్డ వచ్చారు అని చెప్పాలని, ప్రైజ్ రా బాగున్నావా అని చెప్పి మాట్లాడుకుని వాళ్ళు మీ ముందు నుంచి పక్కకి వెళ్ళిపోతారు. ఎంతసేపు మాట్లాడుకుంటారు, 2-3 మాటలు మాట్లాడుకుంటారు అంతే. ఆ తర్వాత నీకు వెంటనే హృదయలే వచ్చి తెలిసిన దుఃఖం. నీ కొడుకు పరలోక రాజ్యం రాలా, నరకంలో ఉన్నాడు. నీ కూతురు పరలోక రాజ్యం రాలా, నరకంలో ఉన్నారు. ఏముంది హృదయంలో? దుఃఖం. నీ మనవడు మనవరాలు నరకంలోకి వెళ్ళిపోయాడు, పరలోక రాజ్యం రాలా, హృదయంలో ఏముంది? దుఃఖం. కారణం ఎవరు? అక్కడ సైతాన్ లేడు, అక్కడ మరణం లేదు, అక్కడ రోగం లేదు. మహిమ శరీరం, రోగాలు లేని మహిమ శరీరం. ఇక్కడ ఉంటే క్యాన్సర్ ఉంటుంది, లేకుంటే షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, గ్యాస్ ట్రబుల్ ఉంటుంది, బ్రెయిన్ స్ట్రోకులు ఉంటాయి, గుండె స్ట్రోకులు ఉంటాయి, అన్ని స్ట్రోకులు ఉంటాయి. పరలోక రాజ్యంలో ఏ స్ట్రోకు ఉండదో మహిమ శరీరం అది. గట్టి స్తోత్రం చెప్పండి, బిగ్గర స్తోత్రం చెప్పండి, 2 శీలి స్తోత్రం చెప్పండి. ఆరోగ్యకరమైన ఆహారం, జీవ వృక్ష ఫలాలు పూజిస్తుంటాం, జీవ జలనదిని సేవిస్తూ ఉంటాం. అక్కడ దుఃఖం అనేది ఉండదు, అంత సంతోషమే, అంత ఆనందమే. ఎందుకంటే రోగాలు లేవు, జబ్బులు లేవు, సైతం లేడు, అప్పులు లేవు, రోగాలు ఏమి లేవు. ప్రశాంతంగా ఆనందంగా సంతోషంగా పరలోక రాజ్యంలో ఉంటాం. అయితే దుఃఖం ఎందుకు ఉంటుంది అంటే నీ పిల్లల కళ్ళ ముందు లేరు, నరకంలో ఉన్నారు. నరకంలో ఉండి కాలుతా ఉంటే నీకు ఎట్లా ఉంటుంది? వాళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా హృదయ నిండా దుఃఖం, కళ్ళలో కన్నీళ్ళు వస్తూ ఉంటే ఎట్లాగా. నా పిల్లలు కూడా భూలోకంలో ఉన్నప్పుడు మారుమోసు పొంది ఉంటే ఎంత బాగుండేది. నా పిల్లలు కూడా భూలోకంలో ఉన్నప్పుడు రక్షణ పొంది ఉంటే ఎంత బాగుండేది. నా పిల్లలు కూడా దేవుని వాక్యంలో పెరిగి ఉంటే ఎంత బాగుండేది. పరలోక రాజ్యం నా కొడుకు వచ్చి, పరలోక రాజ్యం నా కూతురు వచ్చి, పరలోక రాజ్యం నా మనవరాలు వచ్చి, పరలోక రాజ్యంలో వాళ్ళందరూ నాతో పాటు ఎంత సంతోషం. అయ్యో నా పిల్లలు నరకానికి వెళ్ళారే అని ఏడ్చే ప్రమాదం నువ్వు చేసుకున్న జీవితాన్ని బట్టి ఉంటుంది. దావీదులాగా నీ పిల్లల్ని వాక్యంలో పెంచలేదా, నువ్వు పరలోక రాజ్యం కూడా వెళ్ళి ఏడుస్తుంటావు. భూలోకం ఏడవటం కాదు, వీడు ఎందుకు పుట్టాడు అని ఏడవటం కాదు, పరలోక రాజ్యం వెళ్ళి కూడా ఏడుస్తుంటావు. అబ్రహాములో నువ్వు పెంచావా, భూలోకంలో సంతోషంగా ఉంటావు, పరలోక రాజ్యంలో సంతోషంగా ఉంటావు. పరలోక రాజ్యంలో కూడా సంతోషంగా ఉంటావు. కారణం ఏంటి తెలిసిన? నీ కొడుకు నీతో పరలోక రాజ్యంలో నీ ముందు ఉంటాడు, నీ కూతురు నీ కళ్ళ ముందు పరలోక రాజ్యంలో ఉంటుంది, నీ మనవడు మనవరాలు పరలోక రాజ్యం నీ కళ్ళ ముందు ఉంటారు. వాళ్ళని చూసుకొని సంబరపడిపోవు. ప్రభు పిల్లలు, మీరు నీతిమంతులైన మీరు మీ పిల్లల్ని దేవుని నీతిలో పెంచండి, దేవుని వాక్యంలో పెంచండి. వాళ్ళు మీతో పరలోక రాజ్యం వస్తారు. లేకుంటే వాళ్ళు మిమ్మల్ని నరకంలో తిట్టుకుంటారు. లూకాసు వార్త 16:23 వచ్చింది చదవండి ఒకసారి. లూకాసు వార్త 16:23 వచ్చిన.
ఏమన్నాడు? ఏమన్నాడు చెప్పురా. అటు కాదురా, ఏమన్నాడు అంటే తండ్రివిన అబ్రహామా అన్నాడు. అబ్రహాం కళ్ళ ముందు కనపడుతున్నాడు, ఆ పేరు గుర్తుంది ధనవంతుడికి. లాజరు కళ్ళకు కనపడుతున్నాడు, లాజరు పేరు గుర్తుంది ధనవంతుడికి. తన అవసరత కూడా గుర్తుంది. అయ్యా, లాజరు చిటికిని వ్రేలు కొనతోటి నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చడానికి లాజరును పంపు అంటే అబ్రహాం మాట అన్నాడు. చదువు ఇప్పుడు అబ్రహాం అన్నమాట చదువు. కుమారుడా, నీవు నీ జీవితకాలం మందు నీకు ఇష్టమైన ఒక్కటే కోరుకుంది ధనవంతుడు. ఏంటంటే లాజరు చిటికిన వ్రేలుతోటి నీళ్ళలో ముంచి ఆ వ్రేలి కొనలో ఉన్న బొట్టు లాజరు చేత పంపించయ్యా అని. అబ్రహాం ఒకే ఒక మాట చెప్పాడు, ఏంటంటే అక్కడ పాతాళంలో ఉన్న వాళ్ళు పరలోకం కానీ, పరలోకంలో ఉన్న వాళ్ళు పాతాళంలో కానీ రావటానికి అవకాశం లేదు, ఎందుకంటే అగాధం ఉంచబడింది అన్నాడు. నరకానికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా పిల్లలు నరకానికి వెళ్ళిన వాళ్ళు మరలా పరలోక రాజ్యం రాలేరు. పరలోక రాజ్యం పోయిన వాళ్ళు కూడా నరకంలోకి రాలేరు. ఇప్పుడు నరకానికి వెళ్ళిన పిల్లలు ఏం చేస్తారు? తిట్టుకుంటారా? తిట్టుకోరా? మమ్మీ రక్షించబడింది, డాడీ రక్షించబడ్డారు, పరలోక రాజ్యం వెళ్ళారు, మేము నరకానికి వచ్చాం, మాకెందుకు చెప్పలేదు, మాకోసం ఎందుకు ప్రార్థన చేయలేదు, మమ్మల్ని ఎందుకు అట్లా వాక్యంలో పెంచలేదు అని వాళ్ళు నిన్ను తిట్టుకోకుండా తిట్టుకుంటూ ఏడుస్తూ ఉంటారు. కారణం ఏంటంటే అగ్నిలో కాలుతూ ఉండే జీవితం అది. అగ్నిలో కాలుతూ ఉండే జీవితం అది. అగ్నిలో కాలుతూ ఉంటే ఆ బాధ తట్టుకోలేరండి, ఆ వేదన తట్టుకోలేరు. ఆ బాధ వేదన తట్టుకోలేక అల్లాడిపోతున్న ప్రజలను చూసి దేవుడే ఈ లోకానికి వచ్చి ఆ పాపమంతా పైన వేసిన శిలువలో ఘోరమైన మరణం పొందాడు. ఘోరమైన శిలువ మరణం పొందాడు. అవును, దేవుని పిల్లలంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుని పిల్లగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఈ సందేశం అంతా ఒకటే ఏందో తెలుసు, నువ్వు పరలోకంలో ఉండాలి, నీ పిల్లలు పరలోకంలో ఉండాలి, ఇంకంతే. నువ్వు యేసు రక్తం మందు కడగబడి నీతిమంతురాలివి, ఆ నీతిని అట్లనే కాపాడుకో, గాలికి వదిలే మాకు. నువ్వు పొందుకున్న నీతి కలిగిన దేవుడు ఉన్నాడు కదా, నీతి కలిగిన దేవుడు, ఆ నీతి కలిగిన దేవుని వాక్కులు ఏవైతే నీతి వాక్కులు ఉన్నాయో, నువ్వు ఆదివారం వింటున్న వాక్కులు కావచ్చు, శుక్రవారం వింటున్న వాక్కులు కావచ్చు, లేకుంటే దేవుని సెల్ ఆల్నైట్ ప్రేయర్లో వింటున్న వాక్కులు కావచ్చు, నీ హృదయం నిండా నింపుకొని నువ్వు నింపుకున్న హృదయ వాక్కులని నీ బిడ్డ హృదయంలో నింపు. ఆ మాటలే పరలోకం తీసుకెళ్తాయి వాళ్ళని. గట్టి స్తోత్రం చెప్పు. ఈ రక్తంతో కడిగి పరిశుద్ధపరచని, పవిత్రపరచని, పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం దయచేయండి. మీ నీతితో బిడ్డలు నింపి మీ ద్వారా నీతిమంతులకు ఆశీర్వదించబడి ఆ నీతిలో దీవించే భాగ్యం దయచేయండి. పిల్లలకి ఎంతమంది అయితే వాక్యాలు చెప్పకుండా ఉంటున్నారు ప్రభువా, ఈ రోజున ఎంతమంది అయితే నా పిల్లలకి నీ వాక్కులు ఆదివారం శుక్రవారం ఆల్నైట్లో విన్న వాక్యాలన్నీ నా బిడ్డల హృదయాలు నింపుకునే భాగ్యం నా దయచే. నేను ఈ రోజు నుంచి నింపుతానయ్యా, వాటి ఫలభరితంగా మీరు మార్చు, నాకు సహాయం తెచ్చాను. అడిగిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల హృదయాల్లో వాక్కులు నింపుకునే భాగ్యం తెచ్చాను. ఆ నింపుకున్న వాక్కులన్నీ వాళ్ళ బిడ్డల హృదయాల్లో, వాళ్ళ కుటుంబంలో ప్రతి ఒక్కరి హృదయాలు నింపే భాగ్యం వారికి దయచేసి వారి కుటుంబంలో పరలోక రాజ్యంలో ఉండే భాగ్యాన్ని కలిగించి మాయం పొందమని యేసయ్య నామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. అవసరతలకై సంప్రదించండి. మా అడ్రస్ జీసస్ హోలీ చర్చ్, పూలిరెడ్డిపాలెం గ్రామం, చిలకలూరిపేట మండలం. సెల్ నంబర్ 7780223625.